హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. ఈ వీడియోకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కోసము ఒక రెసిడెన్షియల్ స్కూల్ను నేను విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో మాట్లాడి వారికి ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, వారి యొక్క స్కూల్ టైమింగ్స్ ఏంటి, నైట్ డ్యూటీ ఏంటి, స్టడీ అవర్స్ ఏంటి, ఇలా మొదలైన అన్ని సమాచారాలను సేకరించి ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాల స్కూల్స్ మీద మీకు పూర్తిగా అవగాహన ఏర్పడుతుందండి. ఏ స్కూల్స్ ఎలా రన్ అవుతాయి, టైమింగ్స్ ఏంటి, ఎక్కడ నైట్ డ్యూటీ ఉంది, ఎక్కడ స్టడీ అవర్స్ ఉన్నాయి, ఇలాంటి అన్ని విషయాలను కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నానండి. కొంతమంది అభ్యర్థులు డిఎస్సి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ స్కూల్స్ మీద పూర్తిగా అవగాహన లేకుండా ఎలా పడితే అలా ప్రయారిటీ ఇచ్చారండి. ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. కనీసం ఇప్పుడైనా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఈ స్కూల్స్ కు సంబంధించినటువంటి సమాచారం మీద వీడియో చేయండి అని చాలా మంది అభ్యర్థులు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడంతో నేను ఈ వీడియోను చేయాలని సంకల్పించానండి. మీకు అందరికీ గవర్నమెంట్ స్కూల్ తెలుసు, జిల్లా పరిషత్ స్కూల్ తెలుసు, మండల్ పరిషత్ స్కూల్ తెలుసు, మున్సిపల్ స్కూల్ తెలుసు, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ తెలుసు, ఏపీ మోడల్ స్కూల్. వీటి గురించి చాలా మందికి తెలుసండి. కాకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ కొన్ని ఉన్నాయండి, వాటి గురించి ఎవ్వరికి కూడా పూర్తిగా అవగాహన లేదండి. రెసిడెన్షియల్ స్కూల్ గురించి మీకు పూర్తిగా అవగాహన రావాలి అంటే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా మీరు చివరి దాకా చూశారంటే పూర్తిగా అవగాహన అనేది ఏర్పడుతుందండి. ముందుగా మనము ఏ స్కూల్స్ గురించి మాట్లాడుకుందామంటే గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, ఈ 5 రకాల గురించి మాట్లాడుకుందామండి. గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్. ఈ 5 స్కూల్స్ ఎలా పనిచేస్తాయంటే వీటి యొక్క టైమింగ్స్ తీసుకుంటే ప్రైమరీ స్కూల్స్ అయితే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3:30 వరకు ప్రైమరీ స్కూల్స్ ఉంటాయండి. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు హై స్కూల్స్ ఉంటాయండి. తర్వాత వీటిలో స్టడీ అవర్స్ ఉంటాయండి. 10th క్లాస్ పిల్లలకు మాత్రమే ఉంటాయండి. మనకు అకాడమిక్ ఇయర్ జూన్ లో స్టార్ట్ అవుతుంది, కాకపోతే స్టడీ అవర్స్ జూన్ లో ఉండదండి. డిసెంబర్, జనవరి ఆ ప్రాంతం నుండి స్టార్ట్ అవుతుందండి. డిసెంబర్, జనవరి అప్పటి నుండి ఎగ్జామ్స్ పూర్తయ్యేంత వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో మంచి ఉత్తీర్ణత సాధించే ఉద్దేశంతో స్టడీ అవర్ ఉంటుందండి. ఇక్కడ హెచ్ఎంస్ టైం టేబుల్ వేయడం జరుగుతుందండి. వారానికి ఒక సబ్జెక్ట్ కు స్టడీ అవర్ అనేది రావడము జరుగుతుందండి. ఇక్కడ నైట్ డ్యూటీ అనేది ఉండదండి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ గవర్నమెంట్ స్కూల్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఈ స్కూల్స్ లో నైట్ డ్యూటీ అనేది ఉండదండి. ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే ఒక గవర్నమెంట్ స్కూల్లో మీరు ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యండి. గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే స్కూల్ అసిస్టెంట్ గా 3 సంవత్సరాలకి ప్రమోషన్ వస్తుందండి. కేవలం ఎస్జిటికి మాత్రమే వస్తుందండి. అదే మీరు స్కూల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ స్కూల్ తీసుకుంటే తొందరగా ప్రమోషన్ రాదండి. కాకపోతే గవర్నమెంట్ స్కూల్ తీసుకోవడంలో ఒక పెద్ద నష్టం ఉందండి. ఏంటి ఆ నష్టం అంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మీరు మీ నివాస ప్రాంతానికి దూరంగా పనిచేయడానికి సిద్ధపడితే గవర్నమెంట్ స్కూల్స్ ను తీసుకోండి. లేదు మా నివాస ప్రాంతానికి నేను దగ్గరగా ఉండాలి అంటే జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్స్ ను ప్రిఫర్ చేయండి. నేను ఎప్పుడు కూడా టౌన్ లోనే పనిచేయాలి, సిటీలోనే పనిచేయాలి అనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ బెస్ట్ అండి. ఇక వీటన్నింటిలో కూడా ప్రమోషన్ విషయానికి వస్తే 20 సంవత్సరాలు పడుతుందండి. మీరు జిల్లా పరిషత్ తీసుకున్నా, మండల పరిషత్ తీసుకున్నా, మున్సిపాలిటీ తీసుకున్నా, గవర్నమెంట్ తీసుకున్నా, ఒక ఎస్జిటికి మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో 3 years కి మాత్రమే ప్రమోషన్ వస్తుందండి. మిగతా కేటగిరీ వాళ్ళకు రాదండి.
ఇదండి జిల్లా పరిషత్, మండల పరిషత్, గవర్నమెంట్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన సమాచారం. ఇప్పుడు మనము ఏపీ మోడల్ స్కూల్స్ కు సంబంధించిన సమాచారాన్ని చూద్దామండి. ఈ ఏపీ మోడల్ స్కూల్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయండి. కేవలం మండలానికి ఒకటి మాత్రమే ఉంటుంది. ఇక్కడ టీజీటీ పోస్టు, పీజీటీ పోస్ట్ ఉంటుందండి. టీజీటీ వాళ్ళు 6, 7, 8 తరగతులకు టీచ్ చేయాలండి. పీజీటీ వాళ్ళు 9, 10 ఇంటర్మీడియట్ పిల్లలకు టీచ్ చేయాలండి. వీటి యొక్క టైమింగ్ సేమ్ అండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, హై స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ స్కూల్ అనేది ఉంటుందండి. ఇక్కడ 10th క్లాస్ పిల్లలకు మరియు ఇంటర్మీడియట్ పిల్లలకు డిసెంబర్, జనవరి ఆ టైంలో స్టడీ అవర్ అనేది ఉంటుందండి. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. ఇక్కడ కూడా ప్రమోషన్ ఏం తొందరగా రాదండి, 20 సంవత్సరాల టైము పడుతుందండి. ఆ తర్వాత ఇక్కడ నైట్ డ్యూటీ ఉండదండి. మరొక ముఖ్యమైన అంశం, చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, మీరు ఇప్పుడు ఏ మేనేజ్మెంట్ లో అయితే సెలెక్ట్ అయ్యారో మీరు రిటైర్ అయ్యేంత వరకు అదే మేనేజ్మెంట్ లో ఉంటారు. ఇప్పుడు మీరు ట్రైబల్ వెల్ఫేర్ సెలెక్ట్ అయ్యారనుకోండి, రిటైర్ అయ్యేంత వరకు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లోనే ఉంటారు. ఇప్పుడు మీరు జిల్లా పరిషత్ సెలెక్ట్ అయ్యారనుకోండి, రిటైర్ అయ్యేంత వరకు జిల్లా పరిషత్లోనే ఉంటారు. ఇప్పుడు మీరు మున్సిపాలిటీలో సెలెక్ట్ అయ్యారనుకోండి, రిటైర్ అయ్యేంత వరకు మున్సిపాలిటీలోనే ఉంటారు. మధ్యలో ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్స్ వచ్చినా మీరు ఒక మేనేజ్మెంట్ నుండి మరొక మేనేజ్మెంట్ కు మారే అవకాశం అనేది ఉండదండి. మేనేజ్మెంట్ మారాలంటే ఏకైక అవకాశము మీరు మళ్ళీ డిఎస్సి రాసి మీకు ఇష్టమైన మేనేజ్మెంట్ కు వెళ్ళిపోవడమే, అంతకు మించి వేరే ఆప్షన్ లేదండి. ఇప్పుడు అందరికీ చాలా అత్యవసరమైన సమాచారమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి మనము తెలుసుకుందామండి. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా రకాలుగా ఉన్నాయండి. అందులో మొదటిది ఏపీఆర్ఈఐఎస్. మొదటిది ఏంటండి? ఏపీఆర్ఈఐఎస్ అంటే అర్థము ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ. అంటే ఒక సొసైటీ ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్ అండి ఇవి. తర్వాత నంబర్ 2 అండి ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్. వీటి యొక్క అబ్రివేషన్ చూస్తే ఏపీ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, ఇది నంబర్ 2 అండి. నంబర్ 3 ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ గురుకులం. వీటి యొక్క అబ్రివేషన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ. ఓకేనండి. నంబర్ 4 చూస్తే ఎంజేపీబీసీడబ్ల్యూఆర్ఎస్ అండి. వీటి యొక్క అబ్రివేషన్ చూస్తే మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. అంటే ఇక్కడ మహాత్మా జ్యోతిబా పూల్ స్కూల్స్ లో కేవలం బీసీ అభ్యర్థులు మాత్రమే ఉంటారండి. ఓకేనా అండి. మరొక స్కూల్స్ టీడబ్ల్యూ అండి. టీడబ్ల్యూ అంటే ట్రైబల్ వెల్ఫేర్ అండి. వీటికి బ్రాకెట్ లో ఆశ్రమం అని కూడా పేరు రాయబడి ఉంటుందండి. ఇక చివరిది ఒకటి ఉందండి. ఏంటి ఆ స్కూల్ అంటే జూవనైల్ వెల్ఫేర్. జూవనైల్ అంటే ఎవరినంటే బాల నేరస్తులని జూవనైల్ అని పిలుస్తారండి. ఎవరైతే క్రైమ్ చేసి అరెస్ట్ అయి స్టేషన్ లో ఉంటారో, జైల్లో ఉంటారో వాళ్ళ కోసము విద్యను అందించే బడులనే జూవనైల్ వెల్ఫేర్ స్కూల్స్ అంటారండి. అలాంటి స్కూల్స్ కూడా ఉన్నాయండి. ఇవి చాలా తక్కువగా ఉన్నాయండి. తర్వాత మరొక స్కూల్స్ ఉన్నాయండి. ఆ స్కూల్స్ ఏంటంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అండి. ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎడ్ బిఎడ్ చేశారో వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ అండి. ఇవ్వండి స్కూల్స్ కు సంబంధించినటువంటి రకరకాల పేర్లండి. ఇప్పుడు మనము ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా రన్ అవుతాయి అనే విషయాన్ని మనము చూద్దామండి. ముందుగా రెసిడెన్షియల్ స్కూల్స్ టైమింగ్ చూస్తే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్కూల్ ఉంటుందండి. అంటే టీచింగ్ చేయాలి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు టీచింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు స్టడీ అవర్ అండి. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు స్టడీ అవరు. రాత్రి 7 గంటల నుండి మళ్ళీ 9 గంటల వరకు స్టడీ అవర్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. 8 to 1 8 గంటల నుండి 1 గంట వరకు టీచింగ్ అండి, స్కూల్ అవర్స్. 2:30 to 4:30 స్టడీ అవర్ ఉంటుందండి. 7 to 9 మళ్ళీ స్టడీ అవర్ ఉంటుందండి. ఈ విధంగా ఉంటుందండి.
తర్వాత ఇక్కడ టీచర్స్ కు నైట్ డ్యూటీ అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, బాగా నోట్ చేసుకోండి. రెసిడెన్షియల్ స్కూల్స్ లో పనిచేసే టీచర్స్ కు నైట్ డ్యూటీ ఉంటుంది. తర్వాత స్టడీ అవర్ కూడా ఉంటుందండి. మరి నైట్ డ్యూటీ అంటే మనం ప్రతిరోజు అక్కడే ఉండాలా అంటే అవసరం లేదండి. ఆ స్కూల్లో 15 మంది స్టాఫ్ ఉంటే రోజుకొకరండి. రొటేషన్ లో రోజుకొకరు నైట్ డ్యూటీ అనేది చేయవలసినటువంటి అవసరము ఉంటుంది. 15 మంది స్టాఫ్ ఉంటే 15 రోజులకు ఒకసారి మీకు అవకాశం వస్తుంది. ఆ స్కూల్లో 20 మంది స్టాఫ్ ఉంటే 20 రోజులకు ఒకసారి మీకు అవకాశము వస్తుందండి. అక్కడ స్టాఫ్ ను బట్టి రొటేషన్ లో మీకు టైం టేబుల్ అనేది వేయడము జరుగుతుందండి. ఆ తర్వాత ఈ నైట్ డ్యూటీ టైమింగ్స్ ఎప్పుడంటే రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటలండి. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మీరు మీ స్కూల్లోనే స్టే చేసి మీ పిల్లల యొక్క బాగోగులు చూడాలండి. అదండి నైట్ డ్యూటీ. ఆ తర్వాత మీరు అక్కడే స్టే చేయాలా అంటే మీకు జాబ్ వచ్చింది, మీరు ఇంట్లో ఉండి ఆ స్కూల్కి అప్ అండ్ డౌన్ చేయొచ్చా లేదా అక్కడే స్టే చేయాలా అంటే దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే మీరు స్కూల్లోనే క్వార్టర్స్ ఉంటాయండి. మీరు కావాలనుకుంటే ఆ క్వార్టర్స్ లో ఉండొచ్చండి. లేదనుకుంటే ఆ స్కూలుకు 8 కిలోమీటర్ల పరిధిలో ఉండే టౌన్ లో కానీ సిటీలో కానీ మీరు ఉండొచ్చండి. ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీల్లేదండి. కేవలం 8 కిలోమీటర్ల పరిధిలో మీరు ఒక ఇల్లు రెంట్ తీసుకొని అక్కడ మీరు స్టే చేయడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఇక్కడ కూడా టీజీటీ పీజీటీలు ఉంటారండి. టీజీటీలో 6, 7, 8 క్లాస్ చెప్పాలండి. ఒకవేళ 5వ తరగతి పిల్లలు ఉంటే కొన్ని స్కూల్స్ లో ఉంటారండి, అక్కడ 5 కూడా మీరు టీచ్ చేయాలండి. పీజీటీలో అయితే 9, 10, 11, 12 ఈ క్లాస్ పిల్లలకు టీచ్ చేయాలండి. తర్వాత ఇక ప్రమోషన్ విషయానికి వస్తే ఈ స్కూల్స్ లో కూడా ప్రమోషన్ దాదాపు 20 సంవత్సరాలు పడుతుందండి. ఓకేనా అండి. ఇక మనము ఇన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి కదా, మనము వేటిని చూజ్ చేసుకోవాలి, ఏది బెస్ట్ ప్రయారిటీ అంటే నేను చెప్తానండి. ముందు నేను చెప్పుకున్నటువంటి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, గవర్నమెంట్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ వదిలేయండి. ఇవన్నీ బెస్ట్ ఆప్షన్ అండి. మున్సిపాలిటీ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గవర్నమెంట్ ఇవి 4 బెస్ట్ ఆప్షన్ స్కూల్స్ అండి. ఈ 4 తర్వాత మీరు చూజ్ చేసుకోవాలి. మీరు నా అభిప్రాయం ప్రకారము ఫస్ట్ ఆప్షన్ జిల్లా పరిషత్తు, మండల పరిషత్ అండి. సెకండ్ ఆప్షన్ గవర్నమెంట్ అండి. థర్డ్ ఆప్షన్ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ అండి. ఆ తర్వాత మీరు ఏపీ మోడల్ స్కూల్ కు ప్రయారిటీ ఇచ్చి స్కూల్స్ చూజ్ చేసుకోవచ్చండి. ఇక రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా స్కూల్స్ ఉన్నాయి కదండి. ఈ స్కూల్స్ లో కూడా మీకు బెస్ట్ ప్రయారిటీ ఏదంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి APSWREIS రెసిడెన్షియల్ స్కూల్లో ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. ఇదే ఎందుకు నేను ఫస్ట్ ఆప్షన్ అని చెప్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కావచ్చు, టైమింగ్స్ కావచ్చు, రకరకాల కారణాల వల్ల నేను ఇది ఫస్ట్ ఆప్షన్ అని చెప్తున్నానండి. రెసిడెన్షియల్ స్కూల్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి APSWREIS అండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి MJPBCWRS అండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి APREIS అండి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి TW ఆశ్రమం అండి. ఇక చివరిది 5వది చివరి ఆప్షన్ అండి. ఇప్పటిదాకా చెప్పుకున్న స్కూల్లో చివరి ఆప్షన్ గా మీరు ఏది పెట్టుకోవచ్చు అంటే జూవెనైల్ వెల్ఫేర్ స్కూల్స్ అండి. అదే అండి బాల నేరస్తుల పాఠశాలలు. ఇదండి ఏపీడిఎస్సి 2025 అభ్యర్థులకు ఉపయోగపడే రకరకాల స్కూల్స్, ఆ స్కూల్స్ యొక్క టైమింగ్స్, అక్కడ ఉన్నటువంటి ప్రమోషన్స్, రకరకాల విషయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.